అయోధ్య తరహాలో అన్ని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు విహెచ్పి నేతలు. ఆ దిశగా చట్ట సవరణ చేయాలని హైందవ శంఖారావం మహాసభలో తీర్మానం చేశారు. ఆలయ వ్యవస్థ నుంచి అన్యమత ఉద్యోగుల్ని తొలగించాలన్నారు. ఆలయాల ఆదాయాన్ని ప్రభుత్వం ధర్మ ప్రచారం కోసం వాడాలే తప్ప ఇతరత్రా కార్యక్రమాలకు వాడకూడదు అన్నారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్. ఇక కేసరపల్లిలో నిర్వహించిన హైందవ శంఖారావం హిందూ శక్తి సముద్రాన్ని తలపించింది. హిందూ మహాసముద్రం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం श्रीरामम भूयो भूयो नमाम्यहम। संपूर्ण विश्व को सुखी होना होगा तो भारत की रक्षा करनी चाहिए, और भारत की रक्षा करनी है तो हिंदू धर्म की रक्षा करनी चाहिए, तब जाकर के विश्व का कल्याण होगा। కేసరపల్లిలో సింహగర్జనల హిందూ డిక్లరేషన్. దేవాలయాల నిర్వహణ హిందువుల చేతిలోనే జరగాలి. దాన్ని జరుపుకోవటం కోసం జాతీయ ఉద్యమం ప్రారంభమైంది. దేవాలయాల్లో అన్యమతస్తులు నాస్తికులు ఉద్యోగాలుగా చేరటం, వారిని ట్రస్ట్ బోర్డు మెంబర్గా చేయటం ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వకూడదు. ఇవన్నీ జరగాలంటే హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి ప్రభుత్వాలు ఇవ్వాలి. హిందూ దేవాలయాలకు పూర్తి స్వయం ప్రతిపత్తిని కల్పిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలి. వినాయక చవితి, దసరా వంటి ఉత్సవాలపై ప్రభుత్వం యొక్క అక్రమ ఆంక్షలు ఆర్థిక భారాన్ని విధించరాదు అని నిర్ణయిస్తున్నాం. गरीबों की सेवा, उनके गरीबी में से उनको बाहर निकालना। आज करोड़ों करोड़ों लोग गरीबी रेखा के नीचे जी रहे हैं, और इसीलिए इस दुख और कष्ट को दूर करने में भी इसलिए शिक्षा है, चिकित्सा है, रोजगार है, ज्ञान का वर्धन है, धर्म का प्रचार है। आज हिंदू समाज की अनेक आवश्यकताएं हैं। हिंदू जन्म दर कम हो रहा है, हिंदू घरों में 1 या 2 बच्चे हैं। इसके बारे में भी मंदिरों से और पूज्य संतों से मार्गदर्शन होने की आवश्यकता है. ఆలయాల్లో ఎలాంటి పద్ధతులు అనుసరించాలో అధికారులు చెప్పాల్సిన పని లేదన్నారు చిన్నచీయ స్వామి. మత మార్పిడులను అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదన్నారు. ఆక్రమణలకు గురైన ఆలయాల భూములను తిరిగి ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. జీవితం సెల్ ఫోన్ అయితే దేవాలయాలు రీఛార్జ్ సెంటర్ల వంటివన్నారు. ఆలయాలను పవర్ఫుల్ సెంటర్లుగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామన్నారు. ఆలయాలని మళ్ళీ పవర్ఫుల్ సెంటర్స్గా మనం తయారు చేసుకోగలగాలి. అది చిన్న ఆలయం కావచ్చు, పెద్ద ఆలయం కావచ్చు, వాటి కోసం మనం కృషి చేద్దాం. మీ అందరికీ కూడా ఆ సంకల్పం దృఢమవ్వాలి, స్థిరమవ్వాలి. మన పెద్దలందరూ మనకి ఎప్పుడు రక్షగా ఉండాలి అని ఆశిస్తూ జై శ్రీమన్నారాయణ. బోల్ సీతారామచంద్ర మహారాజ్ కి, పవన్ సుత హనుమాన్ కి. ఆలయాల సంరక్షణే ధ్యేయంగా, సనాతన ధర్మ పరిరక్షణే సంకల్పంగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం ప్రతిధ్వనించింది. ఈ సమైక్యత హిందూ శక్తి నిదర్శనమన్నారు గణపతి సచ్చిదానంద స్వామి. రక్షణ చేసుకునేటువంటి బాధ్యత మన మీద పడింది అని మళ్ళీ మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మన సంప్రదాయాలను మర్చిపోకూడదు. అందరూ నొసటికి బొట్టు పెట్టుకోండి. మన సంప్రదాయం అది మనది. ఎంత అదృష్టం! అటువంటి వాళ్ళ మహానుభావులందరినీ దర్శనం చేసే యోగం మనందరికీ కలిగిందే. ఆ శ్రీరామచంద్రుడు మనకు కలిగించాడు అని అంటూ ఆ దత్తుడి కృప కలగని ఈరోజు ఏమేమి హైందవ ధర్మం ఈ ఒక కార్యక్రమాన్ని వేసుకున్నారో వాళ్ళకి దిగ్విజయం కలగని అని అంటూ ఈ పిలుపు అక్కడికి దిగంతానికి వెళ్ళని అందరూ చేరేటువంటి శక్తి ఇక్కడ 40 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ ఈరోజు జై బోలో హనుమానుకి అని అంటూనే జై వీర హనుమానుకి ఇది 40 ఏళ్ళు ఉంటుంది ఈ శబ్దం అంతా కూడా. అటువంటి రికార్డ్ అయిపోయింది. అటువంటి భారత భూమిలో మనము కొన్ని కోల్పోతున్నాం. కోల్పోకూడదు. మనం
మన హక్కును మనం సాధించుకోగల అని అంటూ మన ధర్మాన్ని మనం పాలించుకుందామని అంటూ మీ అందరికీ నేను దీవిస్తున్నా. దత్తుడి భగవంతుడు మీ అందరినీ మంచిగా చేయని, చల్లగా ఉండని. ధర్మ జాగరణ సంరక్షణ కోసం ప్రతి ఒక్కరూ గొంతు ఎత్తాలని పిలుపునిచ్చింది హైందవ శంఖారావం మహాసభ. అయోధ్యలో రామ జన్మభూమి తరహాలు ప్రతి ఆలయానికి స్వయం ప్రతిపత్తి ఉండాలని నినదించింది ఈ వేదిక. ఆలయాల నిర్వహణలో అన్యమతస్థులను తొలగించాలి, సనాతన ధర్మ సంప్రదాయాలను సంస్కృతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు వక్తలు. ఈ దేవాదాయ శాఖ మీద, దేవాలయాల వ్యవస్థ మీద, ఈ రోజు ఉండేటువంటి దుర్మార్గపు వ్యవస్థ మీద హిందూ సమాజం ఎంత కుతకతలడిపోతున్నదో, ఎంత వ్యతిరేకతతో ఉన్నదో, ఎంత ఉద్రిక్తతతో ఉన్నదో ఈరోజు ఈ ఉద్యమాన్ని చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది. అవునా, 7 అవతారాలు ఏ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఆ ఆంధ్రప్రదేశ్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇది దేవభూమిగా ప్రకటించాలా వద్దా? శ్రీకోరము దాకా ఆంధ్రప్రదేశ్ అవతారాల పుణ్యభూమి, ఆంధ్రప్రదేశ్ దేవతల దేవభూమి. గత 5 సంవత్సరాల కాలంలో మనం అందరం చూసాం ఏ రకంగా దేవాలయాల మీద దాడి జరిగింది, హైందవ సంస్కృతి, హైందవ చింతన మీద ఏ రకంగా దాడి జరిగింది, కన్వర్షన్స్ ఏ రకంగా పెద్ద ఎత్తున ఇక్కడ ప్రోత్సహించబడ్డాయి, అన్యమత ప్రచారాలు ఏ విధంగా తిరుమల తిరుపతిలో వాటిని ప్రోత్సహించారు. ఇవన్నీ కూడా హిందువుల యొక్క మనోభావాన్ని బాగా గట్టిగా దెబ్బతీసింది. కనుక ఈ పరిస్థితుల్లో హిందూ దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం నుండి విముక్తి కలిగించాలని, అదేవిధంగా హిందూ ధర్మ పరిరక్షణకి ప్రతి ఒక్కరూ పూనుకోవాలి అనేటువంటి సందేశం ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందన్నారు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలకు మార్కెట్ లేకుండా చేయాలన్నారు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అది కూడా ఈ కృష్ణా జిల్లా గడ్డ మీదే నిలబడి చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు, హిందువుగా ప్రకటించుకోవడం వ్యర్థం అని చెప్పి ఘంటాపథంగా తెలియజేస్తున్నాను. హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని, హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి. బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం. ముందు మనం తిరస్కరిద్దాం. ధర్మమే శ్వాసగా, సనాతన సంప్రదాయాలే విశ్వాసంగా కదిలివచ్చిన హైందవ కెరటాలతో కేసరపల్లి హిందూ మహాసముద్రాన్ని తలపించింది. వైదిక హైందవ ధర్మ పరిరక్షణ కోసం తను మన ధనములతో, శ్రద్ధతో కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై శ్రీరామ్. बोल भारत माता की।